డీకాయ్ ఆపరేషన్లో నిందితుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఖమ్మంకి చెందిన బండ్ల విప్లవ్ సిన్హా తండ్రి వీరయ్య సాయి విల్లాస్ కాలనీ అమీన్పూర్ గ్రామం సంగారెడ్డి జిల్లాలో నివాసం ఉంటూ ఫిజియోథెరపిస్ట్ గా డాక్టర్ గా పనిచేస్తున్నారని, అమీన్పూర్ చుట్టుపక్కల ఉండే వ్యక్తుల మాదిరిగానే ఖరీదైన ఇళ్లలో ఉంటూ విలాసవంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకుని అమీన్పూర్ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించగా అక్కడ ఎక్కువగా నాన్ లోకల్ వారు ఉండి మరియు ప్రభుత్వ స్థలాల్లో FTL మరియు బఫర్ జోన్లలో అక్రమ ఇండ్ల నిర్మాణాలు చేపట్టడం గమనించి వారిని ఎలాగైనా బెదిరిస్తే వారి వద్ద నుంచి అధికంగా డబ్బులు వసూలు చేయవచ్చునని నిర్ణయించుకుని అతని ఇంటికి సోషల్ వర్కర్ యాక్టివిస్ట్ అని ఫ్లెక్సీ బోర్డు పెట్టుకున్నాడు. అప్పటి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు, కుంటలను ఆనుకొని మరియు ప్రభుత్వ స్థలాల్లో ఎవరైనా ఇల్లు కడితే ఆ ఇంటి యజమానులను బిల్డర్ వద్దకు వెళ్లి వారిని బెదిరించి వారి గురించి పేపర్లో రాయిస్తారని, కలెక్టర్, రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారని బెదిరించి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఓ బాధితుడి నుంచి 2 లక్షల రూపాయలు తీసుకుంటుండగా డికాయ్ ఆపరేషన్ లో ఉన్న టాస్క్ ఫోర్స్ అమీన్పూర్ పోలీసు ఆ డబ్బుతో సహా నిందితుడిని పట్టుకుని అమీన్పూర్ పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కి పంపించడం జరిగింది. ఆఫీసర్లందరూ తెలుసు అని ఫేక్ ఫొటోస్ ర్యాండమ్ గా అక్కడక్కడ దిగిన ఫొటోస్ అన్నింటినీ కూడా చూపించుకుంటూ వాళ్ళ దగ్గర డిమాండ్ చేయడం జరిగింది. దానిలో లాస్ట్ కి 16 లక్షలు బేరం కుదుర్చుకుని ఒక 2 లక్షలు నిన్న అడ్వాన్స్ గా తీసుకుంటుంటే ఇమీడియట్ గా రెడ్ హ్యాండెడ్ గా అమీన్పూర్ పోలీసులు మరియు కంప్లైనెంట్ పార్టీ అండ్ అక్యూజ్డ్ పార్టీ ఒకే దగ్గర నిన్న దొరకడం జరిగింది. సో ఈ ఇతను డాక్టర్ విప్లవ్ అనే అతను యాక్చువల్గా బేసికల్లీ ఖమ్మం నుండి ఫిజియోథెరపీ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. బట్ ఈ మధ్య కాలంలో లాస్ట్ 3-4 మంత్స్ నుండి ఈ చిన్న చిన్న పత్రికల పేర్లు చెప్పి, చిన్న చిన్న మీడియా ఛానల్స్ పేర్లు చెప్పి ఒక ఫేక్ మీడియా పర్సన్ ఐడి కార్డ్స్ క్రియేట్ చేసుకుని ఈ వార్తల్లో వచ్చిన క్లిప్పింగ్స్ అన్నింటినీ కూడా ఆసరాగా చేసుకుని ఆ బిడ్డలకు ఫోన్ చేయడము, వార్నింగ్లు ఇవ్వడము, పిటిషన్స్ చేయడము కావాలని చెప్పేసి మీరు డబ్బులు ఇస్తే ఓకే, లేదంటే ఇంకా వీటి మీద ఇంకా రాయించి మీకు ఇబ్బంది కలిగేస్తామని బెదిరించడం జరుగుతుంది. ఇంకా సోషల్ వర్కర్ అనే ఒక యాక్టివిస్ట్ ప్రతి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సోషల్ వర్కర్ అని, నేను సోషల్ కంటెస్టెంట్ క్యాండిడేట్ ఫర్ 2029 పటంచెరు అని చెప్పి, సోషల్ వర్కర్ అని చెప్పి వివిధ రకాల నేమ్స్, వివిధ రకాల బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ అధికారుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో దీనిలో ముఖ్యంగా ఈ MCAR ప్రాజెక్టు వాళ్ళు ఈ అమీన్పూర్ చెరువు దగ్గర నాలా కబ్జా చేశారని చెప్పేసి ఇతను వాళ్ళు బెదిరియడం జరిగింది. ఇదే సందర్భంలో 2 సార్లు, ఒకసారి వీళ్ళని డబ్బుల గురించి పిస్తా హౌస్ అశోక్ నగర్ దగ్గర కలుద్దామని, దాని తర్వాత ఆఫ్రికాస్ కాఫీ హౌస్ గచ్చిబౌలిలో అక్కడ కలిసి వాళ్ళని బెదిరియడం జరిగింది. సో దీనిలో చాలా వరకు క్లియర్ కట్ గా ఆడియో రికార్డింగ్స్ మరియు ఈయన డబ్బులు డిమాండ్ చేసిన ఈ వీడియో రికార్డింగ్స్ కూడా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని పట్టుకుని క్రైమ్ నెంబర్ 563/24 లో ఎక్స్ట్రాక్షన్ కింద కేసు పెట్టడం జరిగింది. ఈ రోజు అతన్ని రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ సందర్భంగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.